నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు ఇప్పుడే సుభాష్ నగర్ రామాలయంలో రాములవారిని దర్శించుకున్నారు. సార్ ఎట్లా అనిపిస్తూ ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. భారతదేశం అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు సనాతన ధర్మానికి నిలయం. ఇది ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు గత 10 సంవత్సరాల నుండి ఒక మహానుభావుడు ఏదైతే హిందూ ధర్మం కొద్దిగా మసకబారుతూ ఉందో 100 సంవత్సరాల క్రితం ఒక నరేంద్రుడు మన హిందుత్వం మన ధర్మం కోసము పనిచేసి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం జరిగింది. అదే మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మరొక నరేంద్రుడు. ఈరోజు దేశమంతా కూడా ప్రజలందరూ కూడా రామరాజ్యం కోరుకుంటూ ఉన్నారు. మొన్న అయోధ్యలో 22 జనవరి తర్వాత మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత రాముడు తన నివాసానికి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే రామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము ఉత్సాహంగా చేసుకునే ఈ పండుగ ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు సుభాష్ నగర్ రామాలయాల ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రొద్దున నుండి ఇప్పుడు కళ్యాణం మొదలైంది. వేలాది భక్తులు రామభక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇందూరు నగరంలోని ప్రతి వీధిలో ఉన్న రామాలయాలు కిరికిసిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏదైతే రాముడు రావణ సంహారం చేసినట్లు ఇప్పుడు ఒక మహానుభావుడు దుష్టశక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారి ఓటు బ్యాంక్ కోసము కేవలం ఓటు బ్యాంక్ కోసము హిందువులని వాళ్ళు పక్కన పెడతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో దుష్ట సంహారం జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది. జై శ్రీరామ్. సార్ మరి ఈసారి ఎమ్మెల్యేగా ఏం కోరుకున్నారు? ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని, రామరాజ్యం దిశగా దేశము దినదినాభివృద్ధి చెందాలని, అదేవిధంగా హిందూ ధర్మము అభివృద్ధి కావాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. మీకు భారతీ ఛానల్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.